హలో హాయ్ వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందాం. మిరప పంటకు వచ్చేసి నేను రెండు బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ రెండు బెస్ట్ కాంబినేషన్స్ కనుక మీరు ఈ పంటపై రెండు స్ప్రేలు చేసుకుంటే కనుక మీ పంట అయితే ఏ విధంగా ఉన్నా కానీ మీకైతే గ్రోత్ బాగా రావడం, నల్లిపోవడం, ముడతపోవడం, మొత్తం ఇగురు అనేది మాడిపోవడం జరిగినా కానీ మాడిపోకుండా నీట్గా ఇగురు రావడం, పూత అధికంగా రావడం, కాయలు అనేది ఎక్కువగా పడడం, అయితే పిందెలు ఎక్కువ సాగడం అయితే జరుగుతుంది. ఈ రెండు కాంబినేషన్స్ మంచి కెమికల్ మందులను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు నచ్చిన ఒక తోటి రైతుకు అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేయండి, అది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో విషయంలోకి వెళ్తే కనుక ఈరోజు కనుక డేట్ చూసుకున్నట్లయితే జనవరి 1వ తారీఖు 2026. సో ఈ రోజునైతే నేను ఇక్కడ తోటలో అయితే ఉన్నాను. ఈ తోట అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా బాగుంది. క్రాప్ సెట్టింగ్ అయింది అన్నట్టు, పూత మంచిగా వస్తుంది మరియు పిందెలు బాగా సాగుతున్నాయి, కాయ మచ్చ లేదు, ఇగురు అనేది బాగా వస్తుంది. దీనికి ఏం మందులు స్ప్రే చేసాం అనేది నేను ఇక్కడ క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను. సో మంచి కెమికల్ మందులను అయితే ఈ వీడియోలో చూపిస్తాను. బెస్ట్ కాంబినేషన్ కనుక మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే గ్రాషియా, ఈ అందరికీ తెలుసు గ్రాషియా టెక్నికల్, గోద్రేజ్ కంపెనీ వాళ్ళది గ్రాషియా. ఈ అందరికీ తెలుసు, కానీ చాలామంది రైతులు దీని కాస్ట్ ఎక్కువ అవుతుందని స్ప్రే చేయట్లేదు. అయితే వీటికి కాంబినేషన్స్ వాడుకోవడం చాలా మంచిది. అంటే కొంతమంది రైతులు స్ప్రే చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఈ గ్రాషియా రిజల్ట్ కూడా రైతు సోదరులు కనిపించట్లేదు అంటున్నారు. ఈ గ్రాషియా అనేది మనకు నల్ల తామర పురుగులు అయితే బాగా పనిచేస్తుంది మిరపలో. సో దీనికి కాంబినేషన్గా ఈ హనాబిని మిక్స్ చేసుకోవాలి. ఈ హనాబిని మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎర్ర నల్లి ఉన్న, తామర పురుగులు ఉన్న ఏవైనా పోతున్నట్టు. సో ఈ రెండు కాంబినేషన్ చేసుకోవాలి. వీటితో పాటుగా రైతు సోదరులకు అర్థం కావట్లేదు, ఏదో ఒక న్యూట్రిషన్ కలుపుతున్నారు. వాస్తవంగా అయితే ఏదో ఒకటి కాకుండా లేదంటే ఈ రెండింటినే స్ప్రే చేస్తున్నారు. సో వీటికి కాంబినేషన్గా గోద్రేజ్ కంపెనీ వారిది డబల్ను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డబల్ ఏం చేస్తుందంటే మనకు ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అన్నట్టు. అంటే గ్రోత్ ఒక్కటే కాదు, పూతలు బాగా రావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఈ గ్రాషియా హనాబితో పాటు గోద్రేజ్ కంపెనీ వారి డబల్ను కూడా దీంట్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మీ పంటలో వచ్చేసి నల్ల తామర పురుగులు, త్రిప్స్, ముడత రాకుండా, ఇగురులు మాడిపోకుండా దగ్గర గనుపులతో ఇగురు మంచిగా రావడం, పూతలు అధికంగా రావడం, పిందెలు ఎక్కువగా సాగడం అయితే జరుగుతుంది. ఈ కాంబినేషన్ అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నట్టు. దీన్ని మొదటి స్ప్రేగా చేసుకున్నట్లయితే దీని తర్వాత నెక్స్ట్ స్ప్రే వచ్చేసి నేను ఈ వీడియోలో చెప్తాను, మిస్ చేయకండి. సో రెండవ స్ప్రే అన్నట్టు, ఇది మొదటి స్ప్రే చేసిన తర్వాత రెండవ స్ప్రేగా చూసుకున్నట్లయితే మనం అలెక్టో, ఇది కూడా నల్ల తామర పురుగులకు పనిచేస్తుంది. మీ తోటలో కనుక పూర్తి స్థాయిలో నల్ల తామర పురుగుల నివారణ జరగాలి అనుకుంటే కనుక ఈ అలెక్టోన్ అయితే మీ పంటపై స్ప్రే చేసుకోండి. ఈ అలెక్టో ఇండోఫిల్ కంపెనీ వారిది. దీనికి కాంబినేషన్గా వచ్చేసి సీజ్మైట్ వచ్చేసి ఎర్రనల్లకు, తామర పురుగులు అన్నిటికీ పనిచేస్తుంది. ఈ రెండు కాంబినేషన్గా అయితే వాడాలి. ఈ రైతు సోదరులకు అందరికీ తెలుసు. అయితే చాలామంది రైతు సోదరులు కాంబినేషన్ అనగానే ఇవి రెండే స్ప్రే చేస్తున్నారు. మనకు పూత అధికంగా రావాలి. మనం ఇప్పుడు ఈ కొట్టే మందులు దేనికోసం కొడుతున్నాం? కాయలు ఎక్కువగా కాయాలి, పూత ఎక్కువగా రావాలి, వచ్చిన పూత అనేది కాయగా నిలబడాలి. అందుకోసమే ఇప్పుడు మనం కొట్టే మందులు. సో అందుకోసం మనం వచ్చేసి వీటిలో కొంచెం కాంబినేషన్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది, అంటే న్యూట్రిషన్ మందులు. సో అవి కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి కాంబినేషన్గా వచ్చేసి మనం సింజెంటా వారి ఇసాబియాన్ని కలుపుకోవచ్చు. సింజెంటా వారి ఇసాబియాన్ అనేది మనకు మన మిరప పంటలో వచ్చేసి పూత అధికంగా రావడానికి వచ్చిన పూత నిలబడి మనకు వచ్చేసి కాయగా మారడానికి అయితే ఎంతో సహాయపడుతుంది. సింజెంటా కంపెనీ వారిది ఇసాబియాన్. ఈ అలెక్టో సీస్మేట్లో వచ్చేసి సింజెంటా వారి ఇసాబియాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. ఇసాబియాన్ దొరకట్లేదు, లేదంటే నేను ఆల్రెడీ స్ప్రే చేశాను అనుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి కోటేవా కంపెనీ వారిది మిరాక్లాన్, దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ట్రైకాంటనాల్ ఉంటుంది. ఇది కూడా మనకు ఇది పూతకు బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి 250 ml మనం స్ప్రేలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది. అంటే నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ను మనం ఈ కాస్ట్లీ మందులో డెఫినెట్గా కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ న్యూట్రిషన్ కాస్ట్ వచ్చేసి దాదాపు ఒక 200 నుంచి 400 లోపు అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ ఒక్క న్యూట్రిషన్ అయితే ఏదో ఒక న్యూట్రిషన్ ఈ మందులలో డెఫినెట్గా కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. సో మిరాకిల్ లేదా ఇసాబియాన్ లేదంటే డబుల్, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని ఈ స్ప్రేలలో కలిపి మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటేనే మనకు పూత అధికంగా వస్తుంది. వచ్చిన పూతలు కూడా మన కాయలుగా మారడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఇదండి రైతు సోదరులారా, ఇలాంటి మంచి విషయాలను అయితే మన ఛానల్ అందిస్తాను. మీరైతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకైతే షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.